హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న చాలా మందికి ఈ మ్యాటర్ తెలియదు. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు రూమ్ రెంట్ లిమిట్ ని ఎలా డిసైడ్ చేస్తాయంటే టోటల్ కవరేజ్ లో 1%. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కవరేజ్ 5 lakhs అయితే 5 lakhs లో 1% అంటే 5,000. సో రూమ్ రెంట్ లిమిట్ 5,000 వరకు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. సో కొందరు ఏం చేస్తారంటే 5,000 అంతేం బాలేదు రూము, 10,000 అయినా పర్లా డీలక్స్ రూమ్ కావాలని చెప్పి 10,000 వర్త్ ఆఫ్ రూమ్ ని తీసుకుంటారు, అది కూడా పర్ డే. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ 5,000 వరకు మాత్రమే భరిస్తుంది, అనగా 50% భరించింది. ఇక్కడ రూమ్ రెంట్ లో 50% భరించింది కనుక టోటల్ క్లెయిమ్ లో 50% భరిస్తుంది. అర్థమైందండి? క్లెయిమ్ 3 lakhs అనుకోండి, ఇక్కడ 50% భరించింది కనుక అక్కడ కూడా 50% భరిస్తుంది, అనగా 1,50,000 మాత్రమే క్లెయిమ్ ఇస్తుంది. రిమైనింగ్ 1,50,000 మనం భరించాలి. జస్ట్ 5,000 కోసం 1,50,000 లాస్ అనమాట. సో అందుకనే చూసుకోండి, చూసుకున్న తర్వాతే తీసుకోండి.